అంతే జిల్లా మారిపోయింది మేము పోతాడు మళ్ళా పోతున్నాడు ఎస్పీ అంతా అంటే వాళ్ళు కూర్చునే దానికోసం వాళ్ళు అది ప్లాన్ చేసినారు. కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాయలసీమకు చేస్తున్న అన్యాయాన్ని, నీటి వినియోగంలో సాగునీరుకు సంబంధించిన వినియోగంలో చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టేదానికోసము పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం దాని మేరకు కడప జిల్లా నుంచి చలో పోతిరెడ్డిపాడు అనే పిలుపుతోటి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నంద్యాల జిల్లాలో జూపాడు బంగ్లా దగ్గర అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర జరుగుతున్న భారీ బహిరంగ సభకు, ఇది రాయలసీమ పాత జిల్లాలు 4 జిల్లాలే కాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లాలతో కలిపి అందరం కలిపి పెద్ద ఎత్తున జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేదానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని చేసే కార్యక్రమం జరుగుతోంది. సో ఎందుకంటే భవిష్యత్తులో రాయలసీమే కాదు నెల్లూరు ప్రకాశంతో కూడా కలిపి అందరూ కూడా తాగేదానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి భవిష్యత్తులో ఉండబోతుంది. సో సాగునీరే కాదు తాగునీరు కూడా ఉండే పరిస్థితి ఉండదు. సో అటువంటి పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. సో దానికి చంద్రబాబు నాయుడు గారు ఒత్తాసు పలుకుతూ రాయలసీమ ద్రోహిగా ఆయన చరిత్రకెక్కే కార్యక్రమం జరుగుతోంది. ఒక రాయలసీమే కాదులేండి, చంద్రబాబు నాయుడు గారు అందరికీ వెన్నుపోటు పొడిచే కార్యక్రమమే. రాష్ట్ర వ్యాపితంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, అన్ని ప్రాంతాలను మోసం చేసే కార్యక్రమమే జరుగుతుంది. సో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, అప్పుడు అలాగే ప్రవర్తించడం జరిగింది. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్న పరిస్థితి. సో దానికి 3వ తారీఖు 1వ నెలలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు అయిన చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ నా పైన గౌరవం పెట్టి రాయలసీమ లిఫ్ట్ను ఆపేసినాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి గొప్పగా చెప్పిన పరిస్థితి అన్నమాట. సో అదే కాకోకుండా
అదే కాకుండా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఏ పని చేసే పరిస్థితే ఉండదు. కృష్ణా జలాలే కాదు, ఏ ప్రాజెక్టు చేపట్టిన పరిస్థితి లేదు, ఎవరికి మేలు చేసిన పరిస్థితి లేదు, ఏ ప్రాంతానికి మేలు చేసిన పరిస్థితి లేదు, ఏ కులానికి మేలు చేసిన పరిస్థితి లేదు. సో దీంట్లో రాయలసీమకు మాత్రం చాలా దారుణంగా జరిగిపోయిన పరిస్థితి అంతా మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతూ ఉంటే దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు, దాన్ని ఆపాలనే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడమో లేకపోతే పెద్ద ఎత్తున ప్రతిపక్షాలను అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసైనా కూడా ఆపాల్సిన పరిస్థితిని ఆపకుండా అల్మట్టి పూర్తి కావడం జరిగింది, దాని కింద నారాయణపూర్ పూర్తి కావడం జరిగింది. సో కృష్ణా జలాలు అనేటివి గతంలో 140 రోజులు 150 రోజులు వరద జలాలు ఉండేటి. కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా నీరు సస్యశ్యామలంగా ఉన్న పరిస్థితి మనం చూసినాం గతంలో అంతా కూడా. దాన్ని రోజులు ఆ కర్ణాటకలో కట్టిన తర్వాత అది 70-80 రోజులకు దిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో అదే కాదు, తెలంగాణ వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్వకుర్తి దగ్గర రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం అయితేనేమి, దిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి, ఇవన్నీ కూడా దినానికి 2 టీఎంసీలు తీసుకుపోయే విధంగా వాళ్ళు ఎత్తిపోతల పథకాన్ని, అది కూడా 800 అడుగుల లోపులనే 798 అడుగుల లోపే దాన్ని ఎత్తి నీళ్ళన్నీ తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు. చాలా దారుణం. సో అవన్నీ కూడా 2018-19 కల్లా వాళ్ళు చేపట్టిన ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోతున్నాయి. సో ఇంకా నీళ్ళు ఆ 70-80 రోజులు కూడా ఉండే అవకాశం లేదు. భవిష్యత్తులో 30-35 రోజులు కూడా వరద జలాలు ఉండే అవకాశం కూడా లేదు. సో అటువంటప్పుడు మనం కూడా, ఎందుకంటే చూస్తూ ఊరుకుండలేం, ఖచ్చితంగా రాయలసీమ వాసులుగా ముందుండి ఈ జలాలను అందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దానికి రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ ప్రకాశం వెలుగొండతో కలిపి దాదాపు 101 టీఎంసీలు మనం ఇక్కడ డ్రా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో 881 అడుగులు ఎత్తు నుంచి డ్రా చేయాలంటే కష్టం అని చెప్పేసి, అట్లయితే నీళ్ళు ఉండే పరిస్థితే లేదు, 10 రోజులు 15 రోజులు కూడా ఉండే పరిస్థితి లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 801 అడుగు ఎత్తులో రాయలసీమ లిఫ్ట్ను మొదలు పెట్టడం జరిగింది. యుద్ధ ప్రాతిపాదికగా కాదు, ఎందుకంటే కరోనా 2 ఏళ్ళు పోయిన తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలోనే దాదాపు 80% పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా ఎక్కడైనా ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే, అంటే యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు పైన రాక్షసులు రక్తం వేయడము, లేకుంటే శవాలు వేయడము, ఇట్లాంటి పనులన్నీ చేసి ఆటంకాలన్నీ సృష్టించే కార్యక్రమం చేస్తుంటారు. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులతోటి కోర్టులో వేసినా బెదరకోకుండా అది ఆ కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. దాదాపు 80% పూర్తి అయిపోయిన దాన్ని ఆ 20% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి ఉంటే మనకు ప్రతిరోజు 3 టీఎంసీలు నీళ్లు మనం కూడా తీసుకునే దానికి అవకాశం ఉండు. ఎందుకంటే వరద జలాలు అనేటి తక్కువ రోజులు ఉన్నప్పుడు ఆ తక్కువ రోజుల్లోనే ఎక్కువ కెపాసిటీ తోటి మనం డ్రా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అది చేయనప్పుడు ఈ తెలుగంగ అయితేనేమి, బ్రహ్మంగారి మఠం దగ్గర కట్టుకున్న రిజర్వాయర్లు, గండికోట దగ్గర కట్టుకున్న రిజర్వాయర్లు, మైలవరం రిజర్వాయరు, ఇవన్నీ జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, వెలుగొండ, ఇవన్నీ కూడా నామమాత్రంగా తయారయ్యే కార్యక్రమాలు జరుగుతాయి.
భవిష్యత్తులో ఈ చెరువులకు కూడా పనికిరాని పరిస్థితుల్లో ఉండబోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినారు. కాబట్టే ప్రజలకు మేలు చేయాలన్న సదుద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడితే దాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయకోకుండా రాయలసీమ ద్రోహిగా ప్రజాద్రోహిగా మిగిలిపోయే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఎంతసేపు ఉన్నా తన స్వలాభం కోసం రాయలసీమ ప్రజలను, నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో డెఫినెట్గా బుద్ధి రావాలి. ఖచ్చితంగా వాళ్ళందరితోటి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మొదలుపెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకందరికీ కూడా ఖచ్చితంగా ఆ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా చేయాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు, ప్రభుత్వానికి అందరికీ తెలిసే విధంగా ఈ ఉద్యమాన్ని చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందనమాట. సో అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా మనం ప్రతి ఇంటి నుంచి బయలుదేరాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో తాగునీరు కూడా ఉండని పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అందరినీ కూడా మెడలు వంచైనా కూడా ఈ పని పూర్తి చేసుకోలేకపోతే డెఫినెట్గా మనం మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. అందుకోసమే మనం ఊరికే మౌనంగా ఉన్నా కూడా నేరం చేసిన వాళ్ళు అవుతారు. మౌనంగా ఉండబాకండి. ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి బయలుదేరండి, ఈ ఉద్యమాన్ని చేపట్టండి. ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేంత వరకు కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా 5వ తారీఖు జరగబోయే ఆ మీటింగ్కు పెద్ద ఎత్తున మనం అందరం కూడా పాల్గొనే కార్యక్రమం చేసి విజయవంతం చేస్తే చంద్రబాబు నాయుడు గారు భయపడిపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనే కార్యక్రమం చేయండి. రాబోయే కాలం జరిగే అన్ని రకాలైన ఉద్యమాలకు అన్ని పార్టీలతోటి, ప్రజా సంఘాలతోటి, మన లైక్ మైండెడ్ ఉన్న అందరితోటి కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా ఇది పూర్తి చేసే కార్యక్రమం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఇప్పుడు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనండి. 5వ తారీఖు ఉదయం 10 గంటలకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర జరుగుతున్న ఆ సమావేశానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నష్టాన్ని ఆయన వివరించారు. ఏ రకంగా అయితే కృష్ణా జలాల హక్కులు మనం కోల్పోబోతున్నామో, ఏ రకంగా అయితే కృష్ణా ప్రాజెక్ట్ని మొత్తం కూడా కృష్ణా జలాల్ని, కృష్ణా ప్రాజెక్ట్ని, శ్రీశైలం ప్రాజెక్ట్ని అంతా కూడా పక్క రాష్ట్రానికి ఇచ్చేసేసి ఈయన త్యాగపురుషుడిగా మిగలాలనుకున్న అంశాన్ని అసెంబ్లీలోనే గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, తెలిసిన తర్వాత కూడా ఆయన దానికి సిగ్గుపడకుండా తిరిగి ఎదురుదాడిలో మాట్లాడుతున్నారు. ఏమవసరం ఉంది అని మాట్లాడుతున్నాడు. చాలా బాధాకరమైన అంశం. నేను అందుకనే రాయలసీమకు సంబంధించిన, గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి అక్కను, ప్రతి సోదరుణ్ణి ఎక్కడైతే ఉన్నారో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమంటున్నా. రీసెంట్గా ఈ 18 నెలల ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల పరిస్థితి గురించి వివరణ తీసుకుంటూ ఎన్ని రైతు ఆత్మహత్యలు జరిగాయని చెప్పి ప్రభుత్వానికి అనేక రకాలుగా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగాం. చాలా కాలం మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకనంటే ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి నష్టపరిహారం జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షలు ఇచ్చేవాళ్ళు, మేమంత ఇవ్వలేమేమో అని చెప్పి ఆత్మహత్యలు కూడా డిక్లేర్ చేయకుండా ఉన్నారు. మరి పదే మేము అడగడంతో వాళ్ళు మొత్తం ఈ 18 నెలల్లో 111 అనఫీషియల్గా చాలా ఉన్నాయి, అఫీషియల్గా 111 రైతు ఆత్మహత్యల కింద చూపించి వివరణ ఇచ్చారు. ఆ 111 మంది ఎక్కడి నుంచి అని చూస్తే ఈ రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాల నుంచి 89 మంది ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా నుంచి 4, నెల్లూరు జిల్లా నుంచి 3 చూస్తే ఈ గ్రేటర్ రాయలసీమకు సంబంధించి 111 మందిలో 104 నుంచి 105 మంది ఇక్కడ ప్రాంతాల వల్లే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది అని అంటే ఈ ప్రాంత దౌర్భాగ్య పరిస్థితి ఒకసారి అందరూ చూడండి అని చెప్పి, అందరూ ఆలోచన చేయండి అని నేను చెప్తున్నాం. ఈ దౌర్భాగ్య పరిస్థితికి కారణం నీళ్లు లేక, వ్యవసాయం లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి 111 మందిలో గ్రేటర్ రాయలసీమకు సంబంధించే 104 మంది రైతుల ఆత్మహత్యలు మనం చూసినప్పుడు ఈ ప్రాంతం గురించి ఎంత ఆలోచన చేయాలో చెప్పండి. అటువంటిది ఈ ప్రాంతాన్ని గాలికి వదిలేసేసి తనకున్నటువంటి వ్యాపార లావాదేవీల సంబంధాలు ఏమో
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హౌస్లోనే చెప్పడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి నాకున్నటువంటి సాన్నిధ్యం వలన ఆయన నేను చెప్తే ఆ ప్రాజెక్ట్ నిలిపేశారు అని చెప్పి. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎంత మంచి జరుగుతుంది అన్నది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు చేసి ఊపిరినిచ్చాడు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అయిపోయినంటే ఈ ప్రాంతానికి శాశ్వతంగా ఎంతో మంచి జరిగేది. అటువంటి ప్రాజెక్టును ఆపి ఈ ప్రాంత దయనీయ పరిస్థితి కారణమవుతున్నటువంటి చంద్రబాబు గారిని అందరూ నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 5వ తేదీన ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా కృష్ణా జలాల విషయాలలో, శ్రీశైలం ప్రాజెక్టు విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్నటువంటి విధానానికి నిరసనంగా పోతిరెడ్డిపాడుకు చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సోదరిని ఆలోచన చేయమంటున్నా. ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేశారు, ఈ ప్రాంతం గురించి ఆలోచన చేశారు, ఈయన అట్లా ఆలోచన చేయకుండా నష్టం చేకూరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రజలకి తీసుకెళ్ళి రాబో రోజులలో కూడా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము.